వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు బిషప్ పిఎస్ పాదమయ్య గారిని బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో అలాగే మా గ్రేస్ మార్స్ ఫెలోషిప్ మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి రత్నరాజయ్య గారికి, బిషప్ రత్నరాజయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఈరోజు మరి కార్యక్రమానికి నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి దైవజనులు పీటరయ్య గారికి, వారితో పాటు వారి కుమారులు, అలాగే సేవక జనాంగం అంతటికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా గ్రేస్ మార్స్ ఫెలోషిప్ దైవజనులు పెట్ట ఆదాం రాజు గారికి, రఘులయ్య గారు కూడా రావాలి. వారు హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం మీరు నడిపించాలని నాకు 1-2 సార్లు వారు ఫోన్ చేశారు. అలాగే జకరయ్య గారు కూడా మరి ఎంతగానో వారు కోరుకున్నారు. ఈ రోజున మరి నాకు నిన్న ఈ రోజు 102 జ్వరం. మరి ప్రభువును తగ్గించిన ఆయన మరి దాంసెట్ జకరయ్య గారు నన్ను ఎంతో అభిమానిస్తారు. మరి నేను గ్రేస్ మార్స్ ఫెలోషిప్ సెక్రటరీగా ఉన్నాను 5,000 మండలానికి. అదే రీతిగా మరి కేపీడబ్ల్యూ కూడా రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా మరి ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని బాధ్యతలు కలిగి మరి మీ మధ్య రావడానికి దేవుడు నన్ను స్వస్థపరిచి మరి బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్న దినం అయితే అసలు లేవలేకపోయాను. మరి ఈ రోజునైతే మరి 80% నేను వెళ్ళాలని ఉదయం 3 గంటలకు లేచానండి. ఉదయం 3 గంటలకు లేచి మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా నన్ను బలపరిచి అక్కడ నడిపించిన ఆయన. ఎందుకంటే మరి మీ మీద ఈ కార్యక్రమం పెట్టామంటే మీరు రాలేదని అంటారేమో, జ్వరం అని చిన్న వంకతో మానేశారు అంటారేమని మా యొక్క చర్చ్, మా బేతని జూనియర్ ప్రార్థన మందిరం యవన బిడ్డలిద్దరిని పెట్టుకుని బండి మీద వచ్చేద్దాం అనుకున్నా. కానీ బయటకు వచ్చినప్పటికి నాకు విపరీతంగా ఈ జ్వరం, ఫీవరు, ఈ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా అలా కాదని ఇంకా దేవుడు నాకు ఇచ్చిన వాహనం, మరి చక్కటి వాహనం, మరి దేవుడు టాటా పంచ్ ఆ కారు దేవుడు ఇచ్చాడు. మరి నాకంటే ముందు బిషప్ అయ్య గారు, ప్రెసిడెంట్ గారు వచ్చేసారేమో అనుకున్నాను నేను. కానీ నా తర్వాత వారు వచ్చారు. నేను అనుకున్నాను జ్వరంతో ఉన్నాను కాబట్టి మరి ప్రెసిడెంట్ అయ్య గారు ముందు వచ్చేస్తారు, రత్నరాజు గారు, మరి బిషప్ అయ్య గారిని తీసుకుని అనుకున్నాను. లేకపోతే వారిని కూడా నా వాహనంలో తీసుకొచ్చి ఉండేవాడు. కానీ మరి నేనే 1-2 నిమిషాల ముందు రావడం దేవుడు కృప చూపించాడు. మరి ఈ లోపల దైవజనులు పీటరయ్య గారు మందిర ప్రతిష్ట జరిగించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా గ్రేస్ మార్స్ ఫెలోషిప్లో ఇంచుమించుగా 75 మంది దైవజనులు మరి సభ్యులుగా ఉన్నారు 5,000 మండలంలో. మరి దానికి నాయకులుగా మరి గౌరవ అధ్యక్షులు బిషప్ పిఎస్ పాదమయ్య గారు, మరి వారు దానికి నాయకులుగా ఉన్నారు. మరి వారు మంచి సంఘాలు, మరి 9 లేదా 10 సంఘాలు నాయకులుగా ఉంటూ, అలాగే చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీలో మరి ఆ యొక్క ప్రవచన దేవుని సంఘం మరి రాజమండ్రి ఆ సంస్థలో మరి సూపర్వైజర్గా ఉంటూ, అదే రీతిగా మరి మా గ్రేస్ మార్స్ ఫెలోషిప్ని ఎంతో బలోపేతం చేస్తున్నటువంటి మరి అభిషిక్తులైనటువంటి నాయకులు. కాబట్టి వారు మన మధ్య రావడం ఎంతో సంతోషకరం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతామండి. ఇటువంటి అభిషిక్తులు, గొర్రెలైన నాయకులు మన మధ్య ఉంటే ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి మరి ఈ యొక్క సమయంలో మరి నేను ఇంకెక్కువ మాట్లాడను. అడిగాను ఫస్ట్ చెప్పేస్తాను సాక్షి. ఈ సమయంలో మరి నేను ఇంకెక్కువగా మాట్లాడను, కానీ ఈ సమయంలో జకరయ్య గారికి మరి ఈ సమయాన్ని అప్పగిస్తాను. ఎందుకంటే ఈ మందిరం ఎలా ఏర్పడింది, మరి ఆయన ఎలా రక్షించబడ్డారు, మరి ఎటు రీతిగా దేవుడి సేవలు ఆయన వాడుకున్నారు అన్నటువంటి విషయాలు మరి కొన్ని క్లుప్తంగా వారు తెలియజేస్తారు. లాస్ట్ వందన సమర్పణలో మరి ఏమైతే మర్చిపోయారో ఎన్ని కూడా చెప్తారు. కానీ ఇప్పుడు మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. దాన్ని బట్టే మరి దైవజనులు వాక్యాన్ని పంచుకుంటారు. కాబట్టి మరి ఈ సమయంలో దాంసెట్ జకరయ్య గారు వారి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మరి చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. అందరికీ వందనాలు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా మనలో బయటికి వెళ్ళడం అనేది అరుదు కనుక నేను ఇంచుమించులో 40 సంవత్సరాలు కాలం నుండి దేవుళ్ళలో సాగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ నా ఆశ ఏంటంటే నా అనే జనం అందరూ కూడా దేవుని తెలుసుకోవాలి. నేనెక్కడికో వెళ్ళిపోయి నేను నేర్చుకోవడం కాదు కానీ అని అరుగు మీద చేసినా, మరి వేరే చర్చిలో చేసినా, ఎక్కడ చేసినా నేనేమి సంపాదించుకుందామని ఇంకోటి కాదు కానీ మన వాళ్ళందరూ దేవుళ్ళో ఉండాలని
కోరికతోనే ఈ మందిరం కట్టడం జరిగింది. ఇది అందరి మందిరం, ఒక్కరిదే కాదు. దేవుడిది. మాటలు దీవించను గాక. ఆమేన్. మంచిదండి. చాలా క్లుప్తంగా మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు. క్లుప్తంగా చెప్పేటువంటి దైవజనులు మరి చక్రియగా టైంను కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. మరి ధన్యతలు ఉన్నాయి కదండి మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు. మరి క్లుప్తంగా చెప్పేవారు కూడా ధన్యులంట. వారు మరలా మరలా పిలువబడతారంట. నిజంగా ఎంత క్లుప్త సాక్ష్యాన్ని వారు పంచుకోవడం చాలా సంతోషకరం. ఈ సమయంలో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నర్సాపురం నుండి మన మధ్యకు వచ్చినటువంటి ప్రత్యేక మరి దైవజనులు, అభిషిక్తులు, నాయకులు మరి పీటరయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు మొదటిగా వాక్య సందేశాన్ని పంచుకుంటారు. తర్వాత గ్రేస్ పాస్టర్ ఫెలోషిప్ మరి గనులైన దైవజనులు, అభిషిక్తులు బిషప్ యేసుపాదమయ్య గారు తర్వాత వాక్యాన్ని వారు అందిస్తారు. ఈ యొక్క సమయంలో మరి దైవజనులు పీటరయ్య గారు వాక్య సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడదామండి. అందరూ కూడా చప్పట్లు కొడదాం. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మంచిది. ఈ కార్యక్రమమును నడిపిస్తున్న దైవ సేవకులు తిమోతి గారికి ప్రత్యేక వందనాలు, GPX సెక్రటరీ వందనాలు, అలాగే ప్రెసిడెంట్ గారు రతన్ గారు వారికి ప్రత్యేక వందనాలు. మేము మొదట్లో కూడా కలిసాం. ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బిషప్ యేసుపాదమయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు, అలాగే దైవ సేవకులు సాగర్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమంలో నేను ఉండడానికి నన్ను ప్రేమించినటువంటి ఆహ్వానించిన మరి జక్కరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, వారి కుటుంబానికి, వారి కొడుకులు, కోడళ్ళు, అందరూ మనవళ్ళు, మనవరాళ్ళు అందరికీ ప్రత్యేక వందనాలు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రాంతము నాకు సంవత్సరం గుర్తులేదు, 1997 96 ఏదో అనుకుంటున్నాను. ఆ సమయంలో ఈ లంకకు వచ్చాను నేను. అప్పుడు ఎలా తీసుకొచ్చారంటే ముందు వెనకాల లైట్లు ఇచ్చుకుని తీసుకొచ్చారు. నాకు చాలా భయం వేసింది అప్పుడు. ఎందుకంటే కింద దారి లేదు, రోడ్డు లేదు, అటు చుట్టూ ఇటు చుట్టూ అరటి చెట్లు. ఒక పక్క ముందెళ్ళి ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యగారండి పాములు ఉంటాయి, జాగ్రత్తగా చూసి అడుగులేయండి అన్నాడు. మహాభయం వేసింది నాకు. 2 భయాలు, పాము అన్న, కుక్క అన్న. ఎదురుగా వచ్చి తుపాకెట్టి కాల్ చేస్తారని నేను భయపడ్డాను. ఎందుకో ఆ భయం అలా ఉండిపోయింది. దేవుని మహాకృపను బట్టి అప్పుడు తిరగటం జరిగింది. ఆ తర్వాత జక్కరయ్య గారి యొక్క గృహమునకు వచ్చి చాలా కాలం రావటం జరిగింది. నేటికి దినాన్న మళ్ళీ ఒకసారి ఈ విధంగా మీ మధ్యకు రావటం చాలా సంతోషంగాను భావిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ మంచి కృపను బట్టి, తరుణం బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక చక్కటి మందిరాన్ని మనం ఓపెన్ చేసుకుని ఉన్నాం. ఈ మందిరం యొక్క అవగాహన మనం కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను. దైవ సేవకులు మన మధ్య చాలా మంది ఉన్నారు. వారు చాలా అమూల్యంగా మాట్లాడగలరు. ఎందుకంటే ఎక్కడి నుంచో నరసాపురం నుంచి చెదిరిపోయి వచ్చాడైనా కనుక చెదిరిపోయి అంకించేది బాగుంటుందని కానీ ఇచ్చారు తప్ప మీ కోనసీమ ఇది ఏమంటారు, ఇది అంబేద్కర్ కోనసీమ అంటే కోనసీమే. దేవునికి స్తోత్రం. చాలా బాగా మాట్లాడగలిగినటువంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కొద్ది నిమిషాలు మందిరమును గురించి కొన్ని విషయాలు నేను
పరిస్థితి. ఈ మధ్యలో నేను ఒక చక్కటి పాట ఒకటి విడుదల చేశాను. మన సభలలోనే మేము విడుదల చేయటం జరిగింది. ఆ పాట యూట్యూబ్లో ఉంది. మీకు ఎవరికైనా మా ఛానల్ చెప్పినా మీరు చేయలేరు. దానికి చాలా బోల్డ్ అక్షరాలు ఉన్నాయి. ఏదో అక్షరం తప్పు చెప్పేస్తుంది, కొడుతున్నారు, అందుకు రావట్లేదు. అయ్యగారండి మీరు చెప్తున్నారు కానీ మాకు రాలేదని ఫోన్లు చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆ బాధ లేకుండా, ఆ పరిస్థితి లేకుండా కలగాలి అంటే మీ సెల్ అట్టుకొచ్చి మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఊరికే చేసి ఇచ్చేస్తాడు. కనుక మీరు ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ ఛానల్లో చాలా చక్కటి విషయాలు ఉంటాయి, మీరు అన్నీ చూడొచ్చు. మరి దైవకమైన సాక్ష్యాలు, అద్భుతమైన వర్తమానాలు, నేను చేసే పెళ్ళిళ్ళన్నీ అందులోకి వచ్చేస్తే వరసెట్టి ఎక్కడెక్కడ పెళ్లి చేశాను అవన్నీ కూడా అందులో వస్తాయి. ఆ పెళ్లి వర్తమానాలు, చక్కటి వర్తమానాలు మాట్లాడుతూ ఉంటాను, అవి కూడా మీరు వినవచ్చు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అయ్యా నాకేమొద్దు, ఎలాంటివన్నీ తీసండి అయ్యా. ఇంకా మర్యాద కార్యక్రమాన్ని ఆపేద్దాం, అవి ఆకారం చెల్లించుకుందాం. ఏమంటారు? అందరికీ సమ్మతేనా? నమస్తే కాదమ్మా, సమ్మతేనా అని అడిగాను. సమ్మతేనా? ఇస్తానంటే ఆఫ్ చేస్తాడు ఆయన, అదేంటి అని తిట్టుకుంటారు లోపల. అందుకే మీ పర్మిషన్ అడిగాను. దేవుని వాక్యమునకు అవకాశం ఇద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మందిరము మనకి ఎలాగ ఉపయోగపడుతుంది, ఈ మందిరములో మనం ఏమి పొందుకోగలం, అసలు మందిరము మనకి ఎందుకు మనకి మందిరం కావాలి, కొన్ని సంగతులు, కొన్ని ఆలోచనలు మనం ఈ దినాన ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 122వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. మొత్తం మీద ఏదో చందడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. 122వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను చెప్తున్నప్పుడు, ఈ కీర్తన రాసినప్పుడు దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు. అతడు ఒక చక్రవర్తి, అంటే 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు అతడు రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన గారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పారంట, అయ్యా దేవుని మందిరానికి వెళదాము అని ఆయనతో అన్నప్పుడు ఆయన గురించి రాసిన మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన చాలా సంతోషించాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం గమనిస్తే ప్రజలను పరిపాలించే నాయకులు ఎంత బిజీగా ఉంటారు చెప్పండి. వాళ్ళని చూస్తారేంటంటే బాబు, అందరికీ తెలిసిన విషయమే కదా, చాలా బిజీగా ఉంటారు కదా. ప్రతి నిమిషము చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వారికి అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, మండలాల్లోనూ ఆయా జిల్లాల్లోనూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఉంటారు. కాబట్టి అసలు సమయం వెచ్చించలేరు. వస్తానన్న సమయానికి రాలేరు, ఉంటానన్న సమయంలో ఉండలేరు. అలా వచ్చి
కనబడి వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చానా లేదా అని. ఎందుకు చేతనంటే అది వారికి ఉన్నటువంటి సమయం కొలది, అంత బిజీగా ఉంటారు. మరి రాజు కూడా అప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఈ దావీదు రాజు, మరి ఆయన కూడా చాలా బిజీగా ఉంటాడు కదా, చాలా బిజీగా ఉంటాడు. కానీ ఆయన దేవుని మందిరానికి వెళదామని అనేటప్పుడు వారితో ఏకీభించి, వారితో సమ్మతించి, సంతోషించి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంతగా ఆయనకి సంతోషం రావడానికి కారణం ఏంటి? దేవుని మందిరం పట్ల అతడుకున్న మక్కువ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులో చాలా అనుభవాలను మనం నేర్చుకోగలం. ప్రభునందు ప్రియులారా, దేవునికి మొట్టమొదటగా మందిరము కట్టాలి అనేటువంటి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు అనంటే దావీదు. అప్పుడు దాకా దేవుని మందస్సము గుడారాలలో ఉండేది. ప్రియమందిరం గుడారాలలో ఉండేది. ఆ గుడారాలలో ఉన్నటువంటి ఆ మందసం గురించి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆ గుడారమును బట్టి ఒక దినాన దావీదు ఆలోచించాడు. మనమైతే ఉన్నతమైన భవనాల్లో ఉంటూ ఉన్నాం, మనల్ని కాచేవాడు, కాపాడేవాడు, మనకు తోడుండేవాడు, అద్భుతాలు జరిగించేవాడు, ప్రతి కార్యమును పట్ల జరిగించి కంటికి రెప్పల కాసిన దేవుడు డేరాల్లో ఉండడం ఏంటి అని అనుకుని ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలని దావీదు అనుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, అనుకుని దానిని దేవుని దగ్గర చెప్పాడు. ఏమనంటే, ప్రభువా, నీకు ఒక మందిరాన్ని కడతాను, ఒక స్థలం సిద్ధపరుస్తాను అని చెప్పినప్పుడు దేవుడు బహుగా సంతోషించాడంట. ఇప్పుడు దాకా నా గురించి ఇలాగ ఆలోచించేవాడు ఎవడనో లేడురా నాయనా, నీవు నా కొరకు ఆలోచించావు అని దేవుడు బహుగా సంతోషపడి, అయితే ఒక కండిషను, నీవు ఆలోచించే ఆలోచన మంచిదే, నాకు మందిరము ఏర్పాటు చేస్తున్నావు, నన్ను దాన్ని స్వీకరిస్తున్నాను, కానీ అది నీ చేతుల మీద కాదు, కానీ ఎవరి చేతుల మీద జరగాలి? నీ కుమారుడైన సొలొమోను చేతుల మీద జరగాలని అప్పుడు కాలంలో దావీదు గారికి చెప్పారు. ప్రియమంది బిడ్డలారా, ఆ విధంగా దావీదు గారు ఆ మందిరానికి ఎన్నో వసతులను, బంగారాన్ని, వెండిని, ఇవన్నీ కూడా సిద్ధపరిచాడు. ఆ దేవుని మందిరానికి జాగ్రత్త పెట్టి సొలొమోనుకి అప్పగించడం జరిగింది. ఆనాటి కాలంలో సొలొమోను మందిరాన్ని పూర్తి చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దావీదు గారు దేవుని మందిరమును గురించి ఎందుకు సంతోషిస్తున్నాడు? ప్రియమంది బిడ్డలారా, దేవుని మందిరానికి వెళదామనంటే దావీదు ఒక చక్రవర్తిగా, రాజుగా ఉన్నప్పటికీ ఎందుకు సంతోషిస్తున్నాడు అనంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కారణం మీకు చెప్తున్నాను. 122వ కీర్తనలోనే 5వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనము ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం తీర్చడానికి చెప్పాలందరూ, అందరూ మాట్లాడాలి. న్యాయము తీర్చటానికి. ఎక్కడ? దేవుని మందిరములో. ప్రియమంది బిడ్డలారా, అప్పుడుకి ప్రజలకి ఆయన ఎందుకున్నాడు? న్యాయం తీర్చడానికి. ఇప్పుడు దావీదు గారే, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి దావీదు గారే ఈ మాట చెప్తున్నాడు. అక్కడ నేను చేసే న్యాయం సరి అయినది కాదు, చెప్పిన దాన్ని బట్టో, మాట్లాడిన దాన్ని బట్టో, వాళ్ళు ఏం చెప్పారు దాన్ని బట్టో నేను చేస్తాను. ఆయన హృదయాంతరంగములలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగి ఏది కూడా మోసపోకుండా సరి అయిన న్యాయము చేయడానికి అక్కడ సింహాసనం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమంది బిడ్డలారా, ఎక్కడ న్యాయం జరగకపోతే రోగులైన వారికి హాస్పిటల్లో న్యాయం జరగదు. కొందరికి, అమ్మా నేను చేసే ట్రీట్మెంట్ అంతా చేశాను, వాడవలసినవి అన్నీ వాడాను, ఇక మందులు నీ జబ్బుకి ఏమీ లేవు, నీ తృప్తి కోసం వాడితే వాడు, లేకపోతే దేవునికి స్తోత్రం అంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆఖరి మాట ఏంటంటే అన్నీ పెట్టేయండి. ఏం చేయాలి?
జరిగినటువంటి ఒక రోగికి దేవుని సన్నిధిలోకి వచ్చి మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆమెకు న్యాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది బయట జనాల చేత మోసపోయి, కుటుంబాల చేత మోసపోయి, అనేక రక్త సంబంధాల మధ్య మోసపోయి, ఏం చేయాలో తోచక అలాంటి హృదయం నిండా భారం పెట్టుకుని, గుండెల నిండా దుఃఖం పెట్టుకుని దేవుని మందిరాలకు వచ్చి, అయ్యా నాకు న్యాయం చేయి ప్రభువా, ఏ చోటుకి వెళ్ళినా నాకు అన్యాయమే జరుగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు అన్యాయమే జరుగుతుంది, నాకు న్యాయం చేయాలి దేవుని మందిరములోనికి వచ్చి కన్నీరు కార్చి ఏడుస్తే వారికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే అచ్చట న్యాయము తీర్చగలిగిన మన తండ్రి యొక్క సింహాసనం అచ్చట ఉంది. ప్రతి వారి యొక్క కన్నీటిని తుడవడానికి, వారి హృదయములో ఉన్నటువంటి ఆవేదనను తొలగించటానికి, న్యాయము తీర్చడానికి దేవుని మందిరములో ఆయన సింహాసనము ఉన్నది. సమూయేలు గ్రంథములో మొదటి గ్రంథములో అన్న కనిపిస్తుంది, మీరు చదవక్కర్లతో. ఆమె గాయపరచబడింది. ఎల్కానికి భార్య, పిల్లలు పుట్టలేదు. ఆ కారణం చేత మరొక స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పెనీనా. ఆమెకి పిల్లలు పుట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టిన తర్వాత ఈమె ఆమెను చిన్న చూపు చూస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకో, నేను చూడు ఎలా బలించాను అని ప్రతి విషయంలో ఆమెను గాయపరుస్తూ ఉండేది. ఏదైనా ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు బంధువులు శుభలా కట్టుకొస్తే ప్రియమని దేవుని బిడ్డలారా, ఆమెను దాటుకుని, అసలు యజమానులు ఎవరు? అన్నయ్య కదా. అమ్మా మళ్ళీ మీ ఈ మర్యాదలు ఆపమన్నాను కదా. దేవునికి స్తోత్రం. తప్పుగా అనుకోద్దండి. దేవుని వాక్యము దానికి ఇచ్చేటువంటి ఇల్లు వంక దేనికి మనం భూమి మీద ఇవ్వకూడదు. అది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ ఎవరైనా ఒక శుభలాకు పట్టుకొస్తే ఆమె దాటుకుని వెళ్ళి ఆమెకి ఇస్తున్నారు. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి అక్కడ ఆగితే దానికి ఎందుకు ఇస్తారు, ఇలా పట్టరండి అనడం. ప్రతి విషయంలో గాయపరచబడి ఆమె జీవితంలో చాలా వేదనకు గురైపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఒక దినాన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకోవా, ఈ దీనురాల పట్ల నువ్వు కృప చూపించవా నాయనా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా, లేనిది ఉన్నట్టును ఉన్నది లేనట్టుగాను చేయగలిగిన మహానీయుడు కదా. పిల్లలు లేని వ్యక్తిని, గొడ్రాలను సంతానం గల తల్లిగా చేస్తానని లేఖనాలు చెప్తున్నాయి కదా. మా ఆది తల్లి అయినటువంటి మీరెవ్వరు డిస్టర్బ్ అవుతే లైన్ కట్ అవుతుంది. లైన్ కట్ అయిందనుకో రాదు. మన జ్ఞానం ఉపయోగించిన ఉపయోగం ఉండదు, చప్పుగా ఉంటుంది. రుచిలేని కూర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కనుక జాగ్రత్తగా సహకరించండి. కొద్ది నిమిషాలు గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అబ్రాహాము యొక్క భార్యను సారాతో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పిన మహనీయుడువు కదా నువ్వు. నాయనా, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి ఆవేదన తొలగించు ప్రభువా అని కన్నీరు కార్చి ఏడుస్తూ మందిరంలో ఉంది. ఆనాడు ఆ మందిరానికి ఉన్న పాస్టర్ గారు ఏలి హృదయోప్యానికి వచ్చాడు, వృద్ధుడైపోయాడు. మందిరంలో సరైన పరిచర్య లేదు, మందిరములో ఏ విధమైనటువంటి పరిచర్య లేదు, మందిరములో జరగవలసిన విధులు కార్యక్రమాలు జరగట్లేదు. ఇవన్నీ చూసి ఆ మంది, ప్రభువా నాకే కాక బిడ్డనిస్తే ఈ మందిరానికి పరిచర్య చేయడానికి నేను ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, గొప్ప ఆవేదనతో భారముతో దేవుని మందిరం పట్ల అక్కడ జరుగుతున్న సంగతులను చూసి
హృదయం తట్టుకోలేక ఒక ప్రక్క పెట్టలేదు అనే బాధతో ఆమె బాధ ఉంటే, రెండో బాధ ఏంటంటే ఆ మందిరం కాడికి వెళ్ళిన తర్వాత ఆ మందిరానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న సంగతులను చూసి దేవుని సేవ మీద ఉన్న మక్కువ, దేవుని సేవలో జరగవలసినటువంటి ఆ నియమాన్ని కార్యక్రమాలు లేకపోవడం చేత ఆమె భారం కలిగి, అయ్యా నాకే కాక బిడ్డనిస్తే ఈ బిడ్డని ఈ మందిరానికి పరిచారకుడిగా ఇచ్చేస్తానని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, చిన్న ప్రశ్న ఇక్కడ మీకు విడుదల చేస్తాను, జాగ్రత్తగా ఆలోచించి. ఆమెకు బిడ్డలు లేనందుకు దేవుడు బిడ్డనిచ్చాడా, లేక అక్కడ మందిరములో ఉన్న అవసరతను చూసి నేను ఇచ్చేస్తాను అన్నందుకు దేవుడు బిడ్డనిచ్చాడా? మీరు అందరూ 100 మార్కులు కొట్టేశారు. కొద్దిగా తిరిగి పెట్టి చెప్పవలసింది ప్రశ్న, జవాబు అందులో చెప్పినట్టు చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు ఆమె అక్కడ మందిరములో ఉన్నటువంటి పరిచర్యను చూసి ఆమె భారము కలిగింది. ఇక్కడ జరగవలసినవి జరగట్లేదని భారాన్ని కలిగింది. ప్రభువా, ఇందు నిమిత్తమైన నాకు బిడ్డను నువ్వు ఇవ్వాలి, ఇందును బట్టని నాకు బిడ్డని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత పాటలు పాడేవాడు లేడు, డ్రమ్ కొట్టోడు లేడు, కనీసం మైక్ పెట్టోడు లేడు. ఇక వచ్చి వాళ్ళందరూ కూడా బట్టల షాపుల్లో బొమ్మల్లాగా వచ్చి కూర్చోడమే తప్ప ఇక వాళ్ళు ఏమి కాదు. అన్యజనులు, ఏం తెలియదు వాళ్ళకి, క్రైస్తవ సంగీతం తెలీదు, క్రైస్తవ యొక్క విధానం తెలీదు. నేనేమో యవనస్తుడిని, యవన కాలంలో సేవకు వచ్చాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైక్ కానుంచి, కరెంటు వైర్ కానుంచి అన్నీ నేనే చేసుకోవటం, అన్నీ నేనే కొట్టుకోవటం, అన్నీ నేనే బాదుకోవటం, ప్రసంగం నేనే, పాటలు నేనే, మైక్ నేనే, అన్నీ నేనే, అన్నీ నేను చేసుకోవటం. నాకు పెళ్ళి అయింది, అక్కడ భార్యని ఇచ్చేయడం. ఇక ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బాధ చూస్తున్నావు కదా, అన్నీ నేనే, వాళ్ళ వచ్చి కూర్చుంటారు, పాప వాడికి ఏం తెలియదు. నాకే కాక బిడ్డల్ని ఇస్తే నాయన ఒకడు పాడేవాడు గాను, ఒకడు వైద్యం చేసేవాడు గాను, ఇలాగా నేను చేస్తాను ప్రభువా అని నీ సేవ పట్ల ఒక్క అడుగు కూడా బయట పెట్టనివ్వకుండా నీ సేవలోనే వాడు రాణించేటట్టు ఆ విధంగా నా పిల్లలను పెంచుతాను ప్రభు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నాకు నేను ఏవైతే ప్రార్థన చేశానో అదే విధంగా 2 బిడ్డల్ని దేవుడిచ్చాడు. ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు మీ మధ్యకు వచ్చిన ఆయన పెద్ద ఆయన, అద్భుతమైన పరిచయం, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన, ఇండియాకి కాదు ఇంటర్నేషనల్ మినిస్ట్రీలకి కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. ప్రియమంది, అటువంటి గొప్ప సేవకుడిగా ఆయన సేవలో తిరుగుతున్నాడు. నేను ప్రార్థించిన రీతిగా ఆ విధంగా నేను ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే, ప్రియమంది బిడ్డలారా, ఆయన సేవ నిమిత్తముగా భారము కలిగి ప్రార్థించినందుకు దేవునికి స్తోత్రం. ఈ అన్నాకి కన్నీరు కార్చి వేదనతో దేవుని సందులో ప్రార్థన చేసింది. ఆ మందిరములో దేవుడు ఆమెకి ఏం చేశాడు? న్యాయము తీర్చాడు. బయట ఎక్కడా తీర్చబడలేదు, బయట ఎక్కడా దొరకలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమంది బిడ్డలారా, నీ కుటుంబానికే కావచ్చు, నీకే కావచ్చు, నీ బయట ఎక్కడ జరగని న్యాయం దేవుని మందిరానికి వస్తే నీకు న్యాయం చేస్తాడు దేవుడు. గట్టిగా నమ్మిన వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు న్యాయం చేయడానికి ఏముంది? ఇక్కడ దేవుని మందిరం ఉంది. ఆ మందిరములో ఎవరి సింహాసనం ఉంది? దేవుని సింహాసనం ఉంది. ఆయన అంటాడు కదా దినవృత్తాంతాల గ్రంథములో, ఇదిగో ఆ స్థలమందు చేయబడే ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉండును, వారు ప్రార్థనల చెవులు ఆలకించును, ఈ మందిరమునకు నా పేరు పెట్టబడును. ఇలా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడటం జరిగింది. అందుకని ఇక్కడ నీకు న్యాయం జరుగుతుంది. బయట ఎక్కడ నీకు న్యాయం జరగకపోతే రా మందిరానికి,
మొదటిది నీకు న్యాయం జరిగింది. రెండవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి పరిశుద్ధ గ్రంథం 7వ వచనం 100 నీ ప్రాకారములలో నెమ్మది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బయట ఎక్కడ నీకు నెమ్మది ఉండదు, నీ ఇంట్లో ఉండదు, బయట ఉండదు, ఏ స్థలానికి వెళ్ళినా నీకు నెమ్మది ఉండదు. కానీ దేవుని మందిరానికి వస్తే నీ భారమంతా దేవునికి అప్పగించి, నీ భారమంతా దేవునికి కన్నీటితో, అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఇది, నా బిడ్డల పట్ల ఇది, నా భర్త పట్ల ఇది, నా కుటుంబ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆయనకి అప్పగిస్తే నీ భారం తొలగిద్ది. అక్కడి నుంచి నీకు ఏం కలిగింది? నెమ్మది కలిగింది. యేసయ్య కూడా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతిని కలగజేస్తాను. కనుక నా కాడి మీరు ఎత్తుకోండి, అది సులువుగాను తేలికగాను ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఓ పని చేస్తారు. ఏ పని? వారి యొక్క భారాలన్నీ తీసుకొస్తారు. చెప్పండి, తప్పేమీ లేదు. వారి భారాలన్నీ తీసుకొస్తారు. అయ్యా నువ్వు చెప్పావు కదా, నాయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నావు కదా ప్రభువా, ఇదిగో నా భారం ఇదిగో, ఇదిగో నా కుటుంబ భారం ఇదిగో, నా బిడ్డల భారం ఇదిగో అని తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తారు. అప్పగించి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ భుజాల మీద ఏముంది? ఓ కాడు ఉంది. ఏ కాడది? భారం అనే మాట్లాడారంటమ్మా, కొన్ని కుదురులు బాగా మాట్లాడతారు కదా. భారం అనే కాడి. ఆ కాడిని ఎక్కడ తీసుకొచ్చాం? దేవుని మందిరానికి తీసుకొచ్చాం, దేవుని దగ్గర తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు? ఆ కాడి అక్కడ తెచ్చి నా కాడి ఎత్తుకోమన్నాడు. నా కాడి ఎత్తుకోమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే తీసుకొస్తారు కానీ ఎత్తుకుని వెళ్ళరు. ఎవరు కాడు ఎత్తుకోరు? యేసయ్య కాడు ఎత్తుకోరు. వాళ్ళ కాడు మాత్రం తీసుకొస్తారు, యేసయ్య కాడి ఎత్తుకోరు, మొయ్యరు దాన్ని. అందుకే నెమ్మది కలగట్లేదు. అది మిస్టేక్. యేసయ్య ఏమన్నాడు? మీ కాడు ప్రయాసతో కూడింది, మీ కాడి భారముతో కూడింది, దాన్ని నా యొద్దకు తీసుకుని రండి, నా యొద్దకు తెయ్యండి. అప్పుడు మీరేం చేస్తారు? నా కాడు ఎత్తుకోవాలి. భుజం ఖాళీ ఉండకూడదు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? భుజం ఎప్పుడు ఖాళీ ఉండకూడదు, ఏదో కాడు ఉండాలి. దేవునికి స్తోత్రం. నా కాడి మీరు ఎత్తుకోండి, నా కాడి మీరు ఎత్తుకుని నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు చక్కగా రాశాడు ఆ పాట. కూర్చుని విందునయ్యా నేర్పించు సయ్యా నా మంచి నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా. పలవరాలేదు అర్థండయ్యా. అది యొద్ద నేను కూర్చుని విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చుని ఇందునయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన కాడెత్తుకుని ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు నీ భారం, నీ కాడెవరు మోస్తారు? అప్పుడు యేసయ్య మోస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆయన అర్థమైంది మీకు బాగా? మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన కాడెట్టుకు తీసుకొస్తాం కానీ ఆయన కాడు మాత్రం ఎత్తుకో. అమ్మా మీటింగ్ పెడదాం, అత్వాన మీటింగ్ పెడదాం అంటాడు ఆయన. ఆయనకి ఏంటి పనా పాట? అలాగే బైబిల్ తిరుగుతూ ఉంటాడు. 366 రోజులు నీకు, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ సమస్త కోసమేనా? దేవుని కోసం ఏమొద్దా? ఏదైనా బాధ వస్తే పాస్టర్ గారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంట.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏముండి ప్రార్థన చేయనట్టమ్మా? మరి ఆమె ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నీ కాడి దేవుని దగ్గరికి మోసుకొచ్చి, నీ కాడి భారమైనది, ప్రయాసతో కూడినది, అది ఆయనకి అప్పగించి నీవు మాత్రం ఆయన కాడెత్తుకొని ఆయన వద్ద నేర్చుకుంటూ ఉండు. ఆ కాడిని మోస్తూ ఉంటే నీ కాడిని ఆయన మోస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు నెమ్మది, చెప్పండి, అప్పుడు నీకు నెమ్మది కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, నెమ్మది కలిగిద్ది. ఆయన ప్రాకారములలో నెమ్మది కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిది ఏంటి? న్యాయం జరిగింది. రెండవది ఏంటి? ఎక్కడ? ఇంట్లోనా? అమ్మా, ఉపవాస ప్రార్థన జరుగుతుంది, రామ దేవుని మందిరానికంటే, అయ్యగారండి ఖాళీ లేదండి, మీరు అక్కడ ప్రార్థన చేయండి, నేను మాత్రం ఇంట్లో ఏదో పనులు, మా 5-6 పనులు